మీరు క్యాన్సర్ గడ్డంటే నాకోటి గుర్తొచ్చింది. నిన్న మేము గుంటూరు వెళ్ళాం. హ్మ్. గుంటూరు వెళ్ళే దారిలో కల్వరి టెంపుల్ అని చెప్పేసి ఒకటి కనపడ్డది. అవును. అదొక పెద్దాయన ఏదో కళ్ళజోడు పెట్టుకొని ఉన్నాడు. సతీష్. క్యాన్సర్ గడ్లే పగిలిపోయేంత శక్తి వాళ్ళ హ్మ్. దగ్గర ఉంటే, హ్మ్. ఆఫ్టర్ ఆల్ కళ్ళజోళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారు? ఇది అంతా గూడా మోసమే. నేను బైబిల్ గురించి అంతగా మాట్లాడను. ఎందుకంటే ప్రతి గ్రంథంలోనూ కొన్ని అర్థమయ్యేవుంటాయి. కొన్ని హ్మ్. అర్థం కానివుంటాయి. వాటి గురించి చర్చలు చేయటం అనేది గూడా చట్ట ప్రకారము అది సరైంది కాదని నా అభిప్రాయం. సరే అది పక్కన పెడితే, వీళ్ళు స్వస్థత వరాలు పేరుతో హ్మ్. ఈ జబ్బులు తగ్గించే కార్యక్రమం చేస్తున్నారు. హ్మ్. ఈ స్వస్థత వరాలకి బైబిల్‌లో మార్క్స్ వార్త 16, 18 ఆ ఒక్కటే తెలుసు మాకు ఇక బైబిల్ గురించి పెద్దగా తెలీదు. ఓకే. అందులో క్లియర్‌గా ఉంటుంది. ఏమని అంటే, ఈ స్వస్థత వరాలు చేసే వాళ్ళకి ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది. హ్మ్. మనకి ఎట్లయితే బయట ఆహ్, ట్రీట్మెంట్ చేయాలంటే ఎంబీబీఎస్ సర్టిఫికేట్ ఉండాలో, హ్మ్. వీళ్ళకి కూడా క్వాలిఫికేషన్ ఉంటుంది. ఓకే. ఆ క్వాలిఫికేషన్ ప్రకారము వీళ్ళు చేయాల్సిన పని మొదటిది కొత్త భాషలు మాట్లాడాలి. ఓకే. అందుకనే వీళ్ళు షబరే బరబరబా అంటారు. అదొక కొత్త భాష అంటారు. దాని ఆహా! అర్థం అంటే ఎవరికీ తెలీదు. అది కొత్త భాషలో మాట్లాడటం. అందులో వాడు పాస్ అయ్యాడు. ఏదో అంటున్నాడు మనకు అర్థం కాదు. అవును. రెండోదొచ్చేసి పాములని ఎత్తి పట్టుకోవాలి. హ్మ్. అది వాడు చేయడు. ఓకే. మూడోదొచ్చి మరణకరమైనది ఏదైనను తాగి బ్రతకవాలని. హ్మ్. అంటే ఏ ఎంటిన్ లాంటిదో అవి తాగి వాడు బతకాలి. అదవ్వదు. ఆ తరువాత నెత్తి మీద చేయి పెట్టి ఈ స్వస్థత అనేది చేయాలి. రోగాలు తగ్గించాలి. ఓహో! ఓకే. ఇప్పుడు డాక్టరు ఎట్లయితే చదివి డిగ్రీ ఇది వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ మొదలేస్తాడో, ఒక పాస్టర్ అనేవాడు గాని ఎవడైనా ఈ స్వస్థత చేయాలి అంటే ముందు ఈ 3 క్వాలిఫికేషన్స్ పాస్ అవ్వాలి. ఓకే. ఈ పాస్టర్లు ఎవరు గూడా ఈ కొత్త భాషలు మాట్లాడే విధానంలో తప్ప, ఈ పాములను ఎత్తి పట్టుకునే దానిలో, లేకపోతే విషం తాగి బతికే దానిలో ఎవరు ప్రయత్నం అయితే చేయలేదు. చేయలేదు. అంటే సౌత్ ఆఫ్రికా అటువైపు వాటిల్లో కొంతమంది పాస్టర్లు నిజాయితీగా ప్రయత్నం చేశారు. హ్మ్. ఆ యొక్క దేవుడు కరుణించి పాము కాటు వేయటం అలాంటివి జరిగి పరలోకానికి నేరుగా ప్రయాణం కట్టారు. అది వేరే విషయం. ఇక్కడ ఈ సతీష్ అనేవాడు గూడా ఈ ప్రయత్నాలేవి చేయలా. ఓకే. ఏది పాములను ఎత్తి పట్టుకోవడం గాని, విషం తాగటం గాని చేయలా. అసలు ఇంకా గట్టిగా చెప్పాలంటే వాడే కళ్ళజోడు పెట్టుకొని చెప్తాడు. వాడికే స్వస్థత ఉంటే ముందు వాడి రోగం వాడు అవును. తగ్గించుకోవాలి కదా! ఇంకో విషయం ఆ నంబూరు పక్కనే ప్రమీల సెల్వరాజు అని కాకాని తోటలో ఒక ఆమె ఉండేది. హ్మ్. అక్కడ గూడా అంతే. కాకాని తోట అంటారు. ఓకే. ప్రతి సోమవారం, ఆదివారాలు బాగా జనాలు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. హ్మ్. అక్కడ వెళ్లి ప్రార్థన చేసుకుంటే రోగాలు తగ్గుతాయనేది ఒక నమ్మకం. ఓకే. ఆమెకి షుగరొచ్చి 2 కాళ్ళు తీసేశారు. ఓహ్! కాళ్ళు. 2 కాళ్ళు తీసేశారు. బొచ్చా. ఈ మధ్యన ఒక 2, 3 నెలల క్రితము నేరుగా పైకే వెళ్ళటం జరిగింది. అంటే ఇక్కడ రోగాలు తగ్గుతాయి అనే ఒక ఆశతో వీళ్ళొస్తున్నారు. వీళ్ళ బలహీనతని వాళ్ళు వాడుకుంటున్నారు తప్ప, నిజంగా రోగాలు తగ్గే పనైతే క్రిస్టియన్ దేశాల్లో హాస్పిటల్సే ఉండకూడదు కదా!